హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా వెరైటీగా ఉండే ఆవకాయ రైస్ తయారు చేసుకుందాం రండి. మీరు కూడా ఒకసారి తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఇందుకు కావాల్సింది మనం పొడి పొడిగా వండుకున్న రైస్ అండి. చూడండి, పొడి పొడిగా ఉండాలి అలాగా. ఓకే అండి, పోపుకి వచ్చేసి పోపు దినుసులు, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. ఒక బౌల్ వచ్చేసి ఆవకాయ తీసుకున్నానండి. మనం రైస్ని బట్టి మనం ఆవకాయ తీసుకోవాలి. ఇప్పుడు ఆవకాయని మొత్తం మనం రైస్లో వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేట్టుగా కలుపుకోవాలండి. నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనుకుని ఒక బౌల్ సరిపోయింది నాకు. మీరు రైస్ కొంచెం క్వాంటిటీ పెంచుకున్నారంటే చట్నీ కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. చాలా టేస్ట్గా ఉందండి. 3rd టైం నేను చేయటం చాలా బాగుంది. మీకోసమని ఒకసారి చేసి చూపిస్తున్నాను మళ్ళీ. ఓకే అండి, ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద రబ్బర పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, బాగా వేగాయి కదండి. మనం కొంచెం నెయ్యి వేసుకున్నామంటే పోపు ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి చాలు. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి రైస్, అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచండి కలిపేసి మొత్తం. ఎందుకంటే రైస్ కూడా కొంచెం వేడెక్కుతుంది. ఓకే అండి, అంతే, మన రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.